చిలక పలుకులు మన ఊరి కబుర్లు ఏ న్యూస్ సందేశం మీకోసం సీఎం చంద్రన్న పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆదేశాలతో చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని ప్రజల్ని కోరిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్మాణం తీసుకుని ప్రకృతిని కాపాడుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు చెట్లను పెంచాలి అనే పిలుపు మేరకు వైష్ణవి ముదినేపల్లిలోని విద్యాంజలి ఈఎం హైస్కూల్లో ఐటీఐ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి మొక్కల గురించి అవగాహన కల్పిస్తూ మీడియా ద్వారా మాట్లాడారు. చెట్లు పెంచడం ద్వారా ప్రకృతిలో ఉన్న కాలుష్యం తీసుకుని మనం జీవించడానికి ప్రాణవాయుని విడుదల చేస్తాయని, చెట్లు దోహదపడుతున్నాయని, మన జీవిత అవసరాలకు కూడా తమ పరిసరాల్లో రహదారి రోడ్లు మార్గానికి ఇరువైపులా మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. మొక్కలు వర్షపు నిలువలని, వృక్షాలను ఎదిగి రంగురంగుల పూలతో ప్రకృతి ప్రేమికులకు ప్రజల మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. మొక్కలు నాటుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. చిలక పలుకులు మన ఊరి కబుర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం ఛానల్ చూస్తూనే ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ప్రముఖ వైద్యులు మనోజ్ గారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఐటీఐలో మనందరి సమక్షంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మన వైష్ణవి గారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కాలేజీ తరపుని డాక్టర్ గారికి మరియు వైష్ణవికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్లో ఉంచుదాక ఒక ఫోటో కొట్టి సరే మేడం మీరు వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నాం. ప్రతి ఇంట్లోనూ మొక్కలు నాటాలి అనే కార్యక్రమంలో నిర్వహించినందుకు దేశమంతటా జేజేలు పలుకుతుంది. ఇందులో భాగంగా మా విజనరీ సీఎం గారైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అనంతపురం పార్కులో వివిధ రకాల మొక్కలను నాటి మమ్మల్ని ముందుకు నడపడం జరిగింది. అందుకే మా వంతుగా మేము కూడా మా మున్నేపల్లి మండలంలోని ఐటీఐ కాలేజ్ నందు, అలాగే నేను చదువుకున్న విద్యాంజలి పాఠశాల నందు ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన సత్యనారాయణ గారితో, అలాగే మా గురువు గారైన కృష్ణరావు గారితో ఈరోజు మేము వివిధ రకాల మొక్కల్ని నాటడం జరిగింది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఆఫీస్లోనూ, అలాగే విద్యార్థులు తమ స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర ప్రతి చోట మొక్కలను నాటుతాం. ఇండియాని కాలుష్యరహిత దేశంగా మార్చడానికి మన వంతు మనం కూడా కృషి చేద్దాం.